హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను టూటీ ఫ్రూటీ కేక్ అయితే చూపిస్తానండి. సో చూడండి ఎంత బాగుందో. అస్సలు క్రమ్స్ అనేవి రావు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు ఈ రెసిపీ కోసం. మొత్తానికైతే మేము ముందుకు వచ్చాను. సో ఫస్ట్ అయితే మనం ఎగ్స్ తోటి అయితే స్టార్ట్ చేద్దాము. సో నేను దీనికోసం 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 kg అయితే చూపిస్తున్నాను. మీకు 1 kg కావాలంటే కనుక 8 ఎగ్స్ అయితే తీసుకోండి. ఓకేనా. కావాలంటే మీరు 3 ఎగ్స్ తోటి అయినా సరే చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ప్రస్తుతానికి 4 ఎగ్స్ అయితే యూస్ చేస్తున్నాను. సేమ్ రెసిపీ మీరు 3 ఎగ్స్ తోటి అయినా సరే చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఎగ్స్ ఎప్పుడైనా సరే ఏదైనా సరే రూమ్ టెంపరేచర్లోనే ఉండాలని నేను మరీ చెప్తూనే ఉంటాను. సో కొత్త వాళ్ళ కోసమని మళ్ళీ చెప్తున్నాను. సో ఎగ్స్ అనేవి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, అసలు ఫ్రిడ్జ్లో అయితే వాడకూడదు. ఇంకా ఎగ్స్ కూడా నిలువ ఉన్నవి కాకుండా ఫ్రెష్గా తెచ్చుకున్న ఎగ్స్ అయితే వాడుకోండి. అప్పుడు ఇంకా మనకి స్పాంజ్ బాగా వస్తుంది, మంచిగా ప్లఫీగా అయితే ఉంటుంది స్పాంజ్ అనేది. సో ఇక్కడ నేను 4 ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఇంకా ఎగ్ వైట్స్ యోక్ అవేం సపరేట్ చేయలేదు, డైరెక్ట్గా 4 ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను పైనాపిల్ ఎసెన్స్ అయితే వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ అయినా సరే వాడుకోవచ్చు. సో వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ అయితే 1 టీ స్పూన్ అయితే వేసుకోండి. ఇక నేను ఆయిల్ బేస్డ్ వేసాను, అందుకే 1/2 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ బ్లెండర్ తోటి అయితే మిక్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా మనం 1 స్పీడ్ నుంచి వెళ్ళాలి. సో 1, 2, 3 అలా స్పీడ్స్ అనేవి పెంచుకోవాలి 1 మినిట్కి ఒకసారి అలాగా. సో మంచిగా లైట్ క్రీమీ కలర్లో మంచి క్రీమ్ లాగా అయితే రావాలి ఎగ్స్ అనేవి. సో చూడండి, మంచిగా బబుల్స్ అయితే వచ్చాయి కదా, డబుల్ అయింది ఎగ్ అనేది అప్పుడే. సో ఇంకొక 2 మినిట్స్ నేను బీట్ చేస్తే కనుక మంచిగా క్రీమీ లాగా టెక్స్చర్ లాగా అయితే వస్తుంది. సో అప్పటి వరకు మనం బీట్ చేసుకోవాలి. సో ఎగ్స్ మనం ఎంత ఫోమీగా బీట్ చేస్తే మన కేక్ స్పాంజ్ అంత బాగా వస్తుంది. ఓకేనా. ఇక్కడ నేను నెక్స్ట్ పౌడర్ షుగర్ అయితే వాడుతున్నాను. 1 కప్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ మీరు కావాలంటే నార్మల్ షుగర్ అయినా సరే తీసుకోవచ్చు. సో కొంచెం లావుగా ఉన్నది కాకుండా షుగర్ క్యాస్టర్ షుగర్ లాగా కొంచెం సన్నగా ఉన్న షుగర్ అయితే తీసుకోండి. మనకు ప్రాసెస్ అనేది కొంచెం త్వరగా అవుతుందంటే. లేదు అంటే పౌడర్ షుగర్ అయినా సరే తీసుకోవచ్చు. నేనైతే పౌడర్ షుగర్ తీసుకున్నాను. సో అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ మనకి వైట్ కలర్లో లైట్ హాఫ్ వైట్లో అయితే వచ్చింది మనకి ఎగ్ షుగర్ మిక్స్ అయ్యి. సో ఇది కూడా బాగా మిక్స్ చేయాలి. సో చూడండి, సో ఇలా అయితే ఉండాలి మనకి. సో బాగా మిక్స్ చేయాలండి. మినిమం ఒక 3-4 to 5 మినిట్స్ అయితే పడుతుంది. సో వీడియో లెంత్ అవుతుంది కదా అని చెప్పి నేను కొంచెం స్కిప్ చేశాను. ఇప్పుడు నేను 1 కప్ మైదా అయితే తీసుకుంటున్నాను. ఎప్పుడు మైదా తీసుకున్నా లూజ్ కాకుండా ఇలా ప్యాకెట్స్లో వాడండి. ఏ కంపెనీ అయినా బ్రాండ్తో అయితే సంబంధం లేదు, ఏదైనా బాగానే ఉంటుంది. సో చూడండి, ఇలా 1 కప్ అయితే తీసుకుంటున్నాను. ఎక్కువ తీసుకోకండి, కరెక్ట్గా లెవెల్గా 1 కప్ అయితే తీసుకోండి. ఒక సపరేట్ బౌల్ తీసుకున్నాను, అందులో అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్ మైదా వేసుకున్నాను. నెక్స్ట్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇది బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా 1/2 అంటే 1/2 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ అండి. నా దగ్గర ఇక్కడ 1/2 టీ స్పూన్ ఎలాగో తీసాను కదా, ఇంకా దాంతో నేను 2 టైమ్స్ అయితే వేసుకున్నాను. ఓకేనా. బేకింగ్ సోడా 1/2, 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నేను కావాలంటే నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. సో ఇవన్నీ కలిపి ఒకసారి జల్లిచ్చేసుకుంటున్నాను. సో నీట్గా ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటే మనకు బయటకు అవేం పడకుండా ఉంటుంది. సో డైరెక్ట్గా ఎగ్లోనే నేను చేసేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఒకసారి బౌల్లో తీసుకొని ఇలా 2 టైమ్స్ కూడా మీరు సీవ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది మన స్పాంజ్ అనేది. సో ఖచ్చితంగా మీరు ఒకసారైనా జల్లించండి. చూడండి, ఇప్పుడు నేను స్పాచులా తోటి స్లోగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఏదైనా ఫ్లోర్ వేసినప్పుడు ఎమ్మటే మనం బ్లెండర్ పెట్టేస్తే మొత్తం అంతా బయటకే వచ్చేస్తుంది. సో నెమ్మదిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ వెట్ ఇంగ్రీడియంట్స్ సపరేట్ చేసినప్పుడు ఫాస్ట్గా ఎలక్ట్రిక్ బ్లెండర్తో యూస్ చేయకూడదు. ఒకవేళ యూస్ చేసినా సరే 1లోనే పెట్టాలి. సో చూడండి, ఇక్కడ నేను ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్నాను. అప్పుడు నేను ఎలక్ట్రిక్ బ్లెండర్ తోటి చాలా స్లోగా 1 స్పీడ్లోనే మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇంకా ఆయిల్ అవి వేసుకుందాము. ఇక్కడ నేను ఆయిల్ 1/4 కప్ అయితే వేసుకున్నాను. 1/4 కప్ అండి ఆయిల్ కూడా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ వేయడం మిస్ అయిందండి, వేసి మిక్స్ చేసుకుంటున్నాను నేను.
సో నెక్స్ట్ మిల్క్ వేస్తున్నానండి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మిల్క్ మనకి 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్ కానీ అలాగే పడుతుంది, అంతకుమించి ఎక్కువేం పట్టదు. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. మీరు ఒకటేసారి ఎక్కువ వేసుకోకండి, కొంచెం కొంచెంగా 2 స్పూన్స్ అలా వేసుకొని అయితే కలుపుకోండి బ్యాటర్ని. బ్యాటర్ మనకి రెగ్యులర్గా మనకు బ్యాటర్ ఎలా ఉంటుందో రిబ్బన్ కన్సిస్టెన్సీలో అలాగే ఉండాలి ఇది కూడా. సో చూడండి, మిల్క్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను, అందుకే ఫాస్ట్గా మిక్స్ చేస్తున్నట్టుంది. మీరు చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. టూటీ ఫ్రూటీ కేక్ కూడా కొంచెం చూడటానికి లుక్ కూడా ఉండాలి అని చెప్పి నేను ఇక్కడ ఎల్లో కలర్ అయితే వేసుకున్నాను. సో ఇది వచ్చి మీ ఆప్షన్లో వేసుకుంటే బాగుంటుంది. సో ఈ స్టేజ్లోనే మీరు కావాలంటే బ్యాటర్లోనే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ ఎప్పుడు వేసినా సరే డైరెక్ట్గా మనకు అలా వేసేయకూడదు. ఒక 1 టీ స్పూన్ టూటీ ఫ్రూటీని రెండింటిని బాగా మిక్స్ చేసి అప్పుడు మీరు బ్యాటర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఒక టీ స్పూన్ మనకి మైదా అనేది మనం టూటీ ఫ్రూటీలో కలుపుకొని కోట్ చేసుకోవాలి బాగా వాటికి, అప్పుడు మనం ఇందులో అయితే మిక్స్ చేసుకోవాలి. లేదు కనుక డైరెక్ట్గా మీరు బ్యాటర్లో మైదా కోట్ చేయకుండా వేసుకుంటే కనుక మనకి ఇలా కేక్లో కిందకి వెళ్ళిపోతాయి. ఒకవేళ మైదాతోటి కోట్ చేస్తే కనుక మైదాకి అలా స్టిక్ అయ్యి బ్యాటర్లోనే మనం ఎక్కడ వేసింది అక్కడే స్టిక్ అయి ఉంటుంది. ఒకవేళ మైదా వేయకపోతే కిందకి వెళ్ళిపోతాయి వెయిట్ అయిపోయి. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో ఇలా వేసిన తర్వాత ఖచ్చితంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయకపోతే బాగా పెద్ద పెద్ద ఎయిర్ బబుల్స్ అనేవి వస్తాయి. సో బాగా 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి, లేదంటే టూత్ పిక్ తోటైనా నీట్గా స్ప్రెడ్ చేస్తే కనుక వెళ్ళిపోతాయి నీట్గా. సో ఇలా ట్యాప్ చేసిన తర్వాత పైన కూడా కొంచెం టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది నేనైతే ఓవెన్లో అయితే బేక్ చేసుకుంటున్నాను. మీరు స్టవ్ మీద అయినా సరే బేక్ చేసుకోవచ్చు. సో 180 డిగ్రీస్ దగ్గర. సో నియర్లీ నాకు 35 to 40 మినిట్స్ అయితే పడుతుంది. సేమ్ స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 1/2 kg అండి, 1/2 kg అయితే వస్తుంది మనకి. సో ఇక్కడ బ్యాటర్ వెయిట్ వచ్చి 550 grams to 600 grams ఆ రేంజ్లో అయితే ఉంటుంది. మనకు బేక్ అయినా సరే అంతే వెయిట్ ఉంటుంది కదా. సో అలా ఒకవేళ మీకు 1 kg కావాలంటే డబుల్ చేయండి అంతే. ఓకేనా, బేక్ అయిన తర్వాత సో చూడండి ఇలా అయితే ఉంది మన కేక్ స్పాంజ్. బాగా చల్లారిన తర్వాతే మనం పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా, నేను ఇక్కడ పీసెస్గా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా కట్ చేశాను. సో చూడండి ఎంత స్పాంజీగా ఉందో. సో పిల్లలు పద్దాక ఏదో ఒకటి కావాలని తినడానికని చూస్తారు కదా. సో అలాంటప్పుడు ఇలా చేసి పెట్టేస్తే ఇది స్టోర్ కూడా ఉంటుందని హ్యాపీగా ఒక 3 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. 8 బాక్స్లో పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ రూమ్ టెంపరేచర్లో అయినా సరే పెట్టేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో అయితే ఇంకొక 2 days ఎక్స్ట్రా ఉంటుంది అంతే. సో నేను పిల్లలకి తినడానికి ఈజీగా ఉండేలాగా కొంచెం చిన్న సైజ్ కట్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి రెసిపీ ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో చాలామంది కమెంట్స్ చేస్తున్నారండి, చాలా బాగున్నాయి మీ రెసిపీస్, మీ వీడియోస్ బాగా అర్థమవుతున్నాయని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ అయితే నొక్కేయండి. సో ఇలా 8 బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను, బయట పెట్టేస్తున్నాను. అదే ఫ్రిడ్జ్లో అయితే ఇంకొక 2 days ఎక్స్ట్రా అనేది స్టోర్ ఉంటాయి. ఓకేనా, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.